హాయ్ అండి అందరికీ. మరి దత్తాత్రేయ స్వామి వారి జయంతి మార్గశిర మాసం పౌర్ణమి రోజున వచ్చేటువంటి రోజున దత్తాత్రేయ స్వామి వారి పుట్టినరోజు. మరి దానిని దత్త జయంతిగా జరుపుకుంటూ ఉంటారనమాట. మరి ఈ దత్త జయంతి రోజున దత్తాత్రేయ స్వామి వారి గురించి ఒక అద్భుతమైనటువంటి దత్తానుగ్రహం కలిగినటువంటి అద్భుతమైనటువంటి దత్తావతార కథను విన్నా లేకపోతే చదివినా మరి మీకు సకల శుభాలు ప్రాప్తిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. మరి అటువంటి దత్తాత్రేయ స్వామి సంబంధించినటువంటి అద్భుతమైన కథను, దత్త జయంతి వెనకాల ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి అవతరణ గురించి ఈరోజు మనం వీడియోలో చెప్పేసుకుందాం. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మా వీడియోని అయితే లైక్ చేసేయండి. మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాగే మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దత్తాత్రేయ స్వామివారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః అని చెప్పేసి శాస్త్రాలు పురాణాలు చెప్తూ ఉన్నాయి. అంటే గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు. మరి అటువంటి గురువు ఎవరో తెలుసా? దత్తాత్రేయ స్వామివారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపాలను ధరించి, త్రిమూర్తి అవతారాన్ని ధరించి, భూమిపైన ఉద్ధరించి, దండక మండల దారుడు అయ్యి, అలాగే శంఖ చక్రాలను ధరించి మరి భూమి మీద అవతరించి భక్తులను ఉద్ధరించడానికి భూమిపైన సంచరిస్తూ ఉన్నారు ఆయన. ఇప్పటికీ కూడా దత్తానుగ్రహం కోసం ఎవరైనా సరే దత్తాత్రేయ స్వామి వారిని కనుక తలుచుకున్న వారికి ప్రత్యక్షమైనటువంటి కోరికలు తెచ్చేటువంటి అద్భుతమైనటువంటి రూపం ఏదైనా ఉంది అంటే దత్తాత్రేయ స్వామివారి అవతారం. మరి సాయిబాబా వారికి, అక్కలకోట స్వామి వారికి కూడా ముందు రూపం ఏదైనా ఉంది అంటే మరి అది దత్తాత్రేయ స్వామివారి యొక్క అవతారమే. త్రిమూర్తి రూపంలో బ్రహ్మ విష్ణువు మహేశ్వరుని మనం విడివిడిగా పూజించినా కానీ అదే దత్తాత్రేయ స్వామి వారిని పూజించిన వాళ్ళ ముగ్గురికి చెందుతుందనమాట. అదే కాకుండా వాళ్ళ ముగ్గురిని పూజించి దత్తాత్రేయ స్వామి వారిని పూజించలేదనుకోండి, వాళ్ళ ముగ్గురిని పూజించినా కూడా ఫలితం దక్కదనమాట. అందుకే చెప్తారు పురాణాల్లోనూ శాస్త్రాల్లోనూ ఏం చెప్తారు అని అంటే, గురువు అనుగ్రహం, దత్తాత్రేయ స్వామి అనుగ్రహం ఉంటే ముక్కోటి దేవతలు అంటే త్రిమూర్తులు ప్రసన్నులు అవుతారు. మరి త్రిమూర్తులు ప్రసన్నులు అయ్యారనుకోండి, దత్తాత్రేయ స్వామి వారు ప్రసన్నం అవ్వకపోవచ్చు. ఒకవేళ నిజంగా దత్తాత్రేయ స్వామి వారు ప్రసన్నం అవ్వకపోతే వీళ్ళ ముగ్గురు కూడా ప్రసన్నం అవ్వరు అన్నమాట. మరి ఆ విధంగా దత్తాత్రేయ స్వామి వారి అద్భుతమైనటువంటి రూపం గురించి, అద్భుతమైనటువంటి ఆ యొక్క మూర్తి గురించి చాలా చాలా పురాణాలు దత్తానుగ్రహం గురించి చెప్తూ ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైనదే మరి గురు చరిత్ర. దత్తాత్రేయ స్వామి వారు అద్భుతమైనటువంటి గురు చరిత్ర పారాయణ అనేది ఎంతో విశేషంగా ఈరోజు చెప్తూ ఉన్నారనమాట. అలాగే మరి ఈ రోజున దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి కథ ఉంది. అదే స్వామివారి యొక్క జన్మదినం, అంటే స్వామివారి యొక్క పుట్టుక గురించి. స్వామివారు పిఠాపురంలో మరి దత్తాత్రేయ స్వామివారు జన్మించారు. మరి అది ఎలాగో చూద్దామా? దాని వెనకాల ఉన్న కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దత్తాత్రేయ స్వామివారు ధర్మాన్ని, ధర్మాత్ములని రక్షించి దుష్టులని దౌష్యాన్ని రూపమప్పడానికి భగవంతుడు తన లీలల చేత మానవ రూపంలో అవతరిస్తూ ఉంటారు. మరి ఈ కలియుగంలో కూడా అలానే మరి ఇప్పుడు మనం కూర్చున్నటువంటి గంధర్వపురానికి తూర్పు దిక్కున దూరంగా పవిత్ర గోదావరి సమీపంలో ఉన్నటువంటి పిఠాపురం అనే గ్రామంలో ఆయన అవతరించారు. పిఠాపురంలో అప్పలరాజు శర్మ సుమతి అనేటువంటి పుణ్య దంపతులు ఉండేవారు. వారు బ్రాహ్మణులు, ఆపస్తంభ శాఖకు చెందినవారు, దత్తభక్తులు. వారికి ఎందరో పిల్లలు పుట్టారు కానీ అందరూ చనిపోగానే ఇద్దరు మాత్రమే బతికారు. వారిలో ఒకరు కుంటివాడు, మరొకరు గుడ్డివాడు. తర్వాత కూడా ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోయారు. నిత్యము భిక్షకై వచ్చిన వారిని శ్రీ దత్త రూపాలుగా భావించి వారు భిక్ష సమర్పించేవారు. ఒక అమావాస్య నాడు వారింట్లో బ్రాహ్మణులను పిలిచి శ్రాద్ధ కర్మ ప్రారంభించారు. మరి అలా ప్రారంభిస్తూ ఉండగానే ఆ రోజున మరి ఏమైంది అని అంటే, బ్రాహ్మణ భోక్తలు భోజనం చేయకముందు మరెవరూ భోజనం చేయరాదని శాస్త్రం చెప్తుంది. ఆ రోజు అమావాస్య రోజు బ్రాహ్మణులకు భోజనం వడ్డించక ముందే వారింటికి ఒక దండక మండలధారి అయినటువంటి ఒక సన్యాసి వచ్చి భిక్ష కోరాడు. శ్రాద్ధ కలాపాలంలో నిమగ్నమైనటువంటి ఇంటి యజమానికి ఈ సంగతి తెలియదు. ఇల్లాలు సుమతీదేవి వచ్చి ఆ సంయమేంద్రుడు శ్రాద్ధ భోక్తి అని, పరమేశ్వరుడేనని, తమ కులదైనటువంటి దత్తాత్రేయ స్వామి అని చెప్పి భావించి ఆయనకు భిక్ష ఇచ్చింది. అంతే, ఆమె చేతి భిక్ష స్వీకరించినటువంటి ఆ దత్తాత్రేయ స్వామివారు ఆమె మనస్సుని గ్రహించి ఆమెకి తన యథార్థ రూపమైనటువంటి దత్తాత్రేయ స్వామి స్వరూపంలో దర్శనమివ్వడం జరిగిందనమాట. మరి అలా ఆ విధంగా దర్శనమిచ్చినటువంటి స్వామిని చూడడానికి 1000 కనులు చాలవు. వర్ణించడానికి ఎన్ని వేల నాలుకలైనా సరిపోవు. 2 చేతులతోని శంఖ చక్రాలతోటి
డమరు త్రిశూరాలతోటి మిగిలిన 2 చేతుల్లోనూ జపమాల కమండలాలు ధరించి 6 బాహువులతో 3 ముఖాలతో స్వామి వెలిగిపోతున్నారు. వెండి కొండ వలె తెల్లని కాంతితో ఆయన మూర్తి భవించినటువంటి శుద్ధ సతోమ అన్నట్లు ప్రకాశిస్తున్నారు. ప్రపంచంలో దీనులు ఉద్ధరించడానికి 6 చేతులు చాలక అనేక బాహువులే ఆయన శిరస్సు నుండి వచ్చాయా అన్నట్లు ఆయన జటాజుటం నుండి జుట్టు పాయలుగా వేలాడుతున్నది. ఆ తల్లి సుమతీదేవి తన జన్మ సార్థకమయ్యేలాగా ఆ అమృతమూర్తిని వడలెల్లా కళ్ళు చేసుకుని కన్నులతో చూస్తూ ఉండిపోయిందనమాట. అలా చూస్తున్నప్పుడు అప్పుడు కరుణాకరుడు, తల్లి నీ అచంచలమైనటువంటి నీ విశ్వాస సంప్రీతుడికి అయ్యాను. శ్రాద్ధ బ్రాహ్మణులు భోజనం చేయకముందే నేను పరమేశ్వరుని అని భావించి విశ్వాసంతో నాకు భోజనం పెట్టావు. నీ అభిష్టం ఏమిటో చెప్పని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. మరి అప్పుడు ఆ మాటలకి ఆ తల్లి అమృతధారలై ఆ యొక్క మాటలని ఆ యొక్క తల్లి చెవులకు చేరి ఆ తల్లి ఏమడిగిందో తెలుసా? పరమేశ్వర, ఓ దత్తాత్రేయ స్వామి, నీవు నాకు దర్శనమిచ్చావు. నీవు నన్ను తల్లి అని సంబోధించావు. అలాగే నా చేతి అన్నాన్ని స్వీకరించావు. కాబట్టి నేను నిన్ను వేరే కోరిక ఏమి కోరుకోవాల్సిన అవసరం లేదు. తల్లి అని సంబోధించావు కాబట్టి నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకో చాలు అని అన్నది. భక్తి శ్రద్ధల వల్ల జాగృతమైనటువంటి ఆమె బుద్ధిశక్తికి ఆశ్చర్యకితుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఇదివరకు అత్రి మహర్షి అడిగినట్లే ఈమె కూడా లోకానుగ్రహ కోసం మరి ఈమె కోరుకున్నది అనుకుని చెప్పి ఆయన అమ్మ, నాతో సమానుడైనటువంటి పుత్రుడే నీకు జన్మిస్తాడు. కానీ నీవు పుత్ర వ్యామోహంతో అతని మాటను పట్టించుకొనక నీవు చెప్పినట్లే చేయాలి అని చెప్పేసి నిర్బంధించకూడదు అని చెప్పేసి అది చెప్పారనమాట. అప్పుడు ఆ తల్లి ఏమందో తెలుసా? స్వామి, నేను మానవ మాతృరాల్ని, నాకు పుత్ర వ్యామోహం కలగడం సహజం. అది లేకుంటే మరి మాతృవాంఛ పరిపూర్ణమయ్యేది ఎలాగా? కాబట్టి పుత్రుడు జన్మించాక సమయానుకూలంగా అట్టి వివేకాన్ని నీవే అనుగ్రహించాలి స్వామి అని చెప్పేసి ప్రార్థించింది. ఆమె సమయస్ఫూర్తిగా మెచ్చుకున్నటువంటి దత్తాత్రేయ స్వామి ఆశీర్వదించి అంతర్హితులైపోయారు. మరి ఆ విధంగా సుమతీదేవి శ్రాద్ధ భోక్తలకు భోజనం కంటే ముందు దత్తాత్రేయ స్వామి వారు వచ్చి ఆయన అన్నాన్ని స్వీకరించి ఆమె కడుపున పుడతానని చెప్పేసి ఆమె గర్భాన్ని పుత్రుడై జన్మిస్తానని చెప్పేసి మాట ఇచ్చి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయారు. ఈ విషయం సుమతీదేవి తన భర్తను పిలిచి చెప్పిందనమాట. ఇప్పుడు నేను దత్తాత్రేయ స్వామి వారిని చూశాను. బ్రాహ్మణుల కంటే ముందే ఆయనకి నేను భిక్ష ఇచ్చి ఆయన యొక్క రూపాన్ని చూశాను. ఆయన నాకు తల్లి గర్భంలో పుడతానని చెప్పేసి మాట ఇచ్చారని చెప్పేసి తన భర్తతో చెప్తుంది. తన భర్త కూడా సంతోషిస్తాడు. మరి ఇంకెందుకు, అసలు తాను చేయవలసినటువంటి కార్యం ఉంది కదా. మరి అనుకున్న విధంగానే మరి ఆయన మాట ఇచ్చిన విధంగానే పిఠాపురంలో దత్తాత్రేయ స్వామి వారు మరి ఆ యొక్క సుమతీదేవి గర్భాన్ని అయితే జన్మిస్తారు. మరి పుట్టినది మొదలు మరి ఆ శిశువు యొక్క జన్మలగ్నము, గ్రహస్థితి ఇవన్నీ గణించి పండితులు ఏమని చెప్తారో తెలుసా? సాక్షాత్తం మరి దత్తాత్రేయ యొక్క అవతారమే జరిగిందని చెప్పేసి చెప్తారు. సాక్షాత్తం దత్తాత్రేయ స్వామి అవతారం మరి జరిగింది. మీ ఇంటి కల్పవృక్షమే అవతరించింది. మరి ఈ యొక్క శిశువు యొక్క శుభలక్షణాలు, శిశువు యొక్క దివ్య చిహ్నాలు చూస్తుంటే అప్రతిమాన తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నారు. ఈయనకి శ్రీపాదుడని నామకరణం చేద్దామని చెప్పేసి పాదుడని చెప్పేసి అయితే నామకరణం చేస్తారు. మరి అది కలియుగంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క మొదటి అవతారంగా మరి దీన్ని అయితే చెప్తారు. అదే దత్తాత్రేయ స్వామి వారి యొక్క మొదటి అవతారం శ్రీ వల్లభ స్వామి. మరి ఆ విధంగా పుట్టిన వెంటనే కూడా స్వామివారు శుక్లపక్ష చంద్రుల్లా అందరినీ ఆహ్లాదాన్ని పంచుతూ మరి అద్భుతమైనటువంటి మరి వాడే పెరుగుతూ ఉంటారనమాట. ఇలా 8 సంవత్సరాలు గడిచిపోతాయి. పుట్టినప్పటి నుంచి కూడా ఈయనకి శిష్యులకు వేదపాఠం చెప్పేస్తారు. అంటే ఈయనకి విద్యాభ్యాసం కూడా అవసరం లేకనండి శిష్యులకు వేదపాఠం చెప్పేస్తారు. పుట్టిన వెంటనే ఓం అని చెప్పేసి ప్రణవం ఆచరించేస్తారు. అలాగే ఈయన చూడడానికి వేలాది మంది వచ్చేస్తూ ఉంటారనమాట. అంటే భగవంతుడు పుట్టారు కదా సాక్షాత్తం, ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క రూపంతో అందరినీ ఆకర్షించేస్తూ ఉంటే ఆయన్ని చూడడానికి వేల మంది, లక్షల మంది వచ్చేస్తూ ఉంటారనమాట. అలా ఆయన్ని చూడడానికి అలా ముద్దులాడుతూ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మొత్తం అందరూ కూడా ముద్దులాడుతూ చిన్న పిల్లవాడి నుంచి 8 సంవత్సరాల వయసు వాడు అయిపోతారు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? మరి అసలు నార్మల్గా అయితే 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు వచ్చేసరికి ఒక తగిన కన్యతో వివాహం చేస్తారనమాట. కానీ స్వామివారు ఏం చెప్తారో తెలుసా? నేను బ్రహ్మచారిని, మరి నాకు ఎటువంటి వివాహం అవసరం లేదు. నేను సన్యసించి మరి భూమండలం అంతా కూడా నడవాలి అని చెప్పేసి తన దత్తాత్రేయ స్వామి వారి
పాదుకులని అక్కడ విడిచిపెట్టి తల్లిదండ్రులకి చెప్పేసి ఆయన తీసుకుని మరి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతారనమాట. అంటే తను సన్యసించడానికి ఆ విధంగా ఆ యొక్క రూపం నుంచి పిఠాపుర ప్రాంతం నుంచి పాదచారి నడుచుకుంటూ తల్లిదండ్రులని దీవించేసి తల్లిదండ్రులకి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోతారు. అక్కడ తన మఠంలో పాదుకలు విడిచిపెడతారనమాట. ఇప్పటికీ కూడా ఆ పాదుకలకి మనం ఎప్పుడు కూడా దత్తాత్రేయ స్వామివారి పాదుకలుగా అక్కడ పూజ చేస్తూ ఉంటారు, వాటికి అభిషేకం చేస్తూ ఉంటారనమాట. అందుకే వాటిని దత్తాత్రేయ స్వామి పాదుకలని ఎంతో అద్భుతంగా మరి చూపిస్తూ ఉంటారు. అలా అద్భుతమైనటువంటి పూజ విశేషంగా చేస్తూ ఉంటారు. మరి ఈ విధంగా దత్తాత్రేయ స్వామి వారు అద్భుతమైనటువంటి రూపాన్ని ఆ పిఠాపురంలో తీసుకున్నారు. ఆ తర్వాత నృసింహ సరస్వతి స్వామిగా సన్యసించి ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించి మరి ఎన్నో విధాలుగా భక్తులను ఆదుకున్నటువంటి చరిత్రలన్నీ కూడా గురు చరిత్రలో చెప్తూ ఉంటారనమాట. ఈ విధంగా పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామిగా దత్తాత్రేయ స్వామి వారి జననం జరిగింది. మరి అటువంటి దత్తాత్రేయ స్వామి వారిని పూజించుకుంటే గనక భక్తి మార్గం వైపు నడుస్తారు. మీకు గురుబలం పెరగాలన్నా దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించుకోవాలి. త్రిమూర్తుల అనుగ్రహం కలగాలన్నా దత్తాత్రేయ స్వామి వారిని పూజించుకోవాలి. అలాగే ఈ విధంగా గురువారం నాడు వచ్చింది కనుక ఈ దత్త జయంతి ఎంతో విశేషమైనటువంటి రోజు. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి మరి ఈ యొక్క కథ. మీకు మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోని లైక్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.